హాయ్, వెల్కమ్ టు వేట్యూ న్యూస్. ముందుగా శనివారం నాటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ డిసెంబర్ 16, ఆప్షన్ బి డిసెంబర్ 17, ఆప్షన్ సి డిసెంబర్ 18, ఆప్షన్ డి డిసెంబర్ 19. సరైన సమాధానం ఆప్షన్ సి డిసెంబర్ 18. ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి సంబంధిత ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ద్వారా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నిర్వహిస్తోంది. దాదాపు 272 మిలియన్ల మంది వలసదారులు అందించిన సహకారానికి గుర్తుగా దీన్ని నిర్వహిస్తారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. ప్రతి జిల్లాలో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కేరళ. సరైన సమాధానం ఆప్షన్ బి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నది. భోపాల్లో కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో ప్రశ్న. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఆనంద్ కుమార్, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి నితిన్ గడ్కరీ, ఆప్షన్ డి హర్దీప్ సింగ్ పూరి. సరైన సమాధానం ఆప్షన్ బి పీయూష్ గోయల్. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రగతి మైదాన్లోని భారత్ మండల్లో లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూడో ప్రశ్న. భారతదేశం హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏవిని ఎక్కడ పరీక్షించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఒడిశా. సరైన సమాధానం ఆప్షన్ ఏ కర్ణాటక. కర్ణాటకలోని చిత్రదుర్గలో హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏవిని రక్షణ మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరీక్షించింది. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ రూపొందించింది. నాలుగో ప్రశ్న. 2025 నుండి విమాన ప్రయాణికులపై గ్రీన్ ట్యాక్స్ విధించనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి పారిస్. సరైన సమాధానం ఆప్షన్ బి డెన్మార్క్. 2025 నుంచి విమాన ప్రయాణికులపై గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నట్లు డెన్మార్క్ ప్రకటించింది. ఇది ఎయిర్లైన్స్ పరిశ్రమలో హరిత పద్ధతులను పాటించడానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఐదో ప్రశ్న. విజనరీ లీడర్ ఐకాన్ 2023 అవార్డు ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ శివ్ శంకరి, ఆప్షన్ బి పుష్ప భారతి, ఆప్షన్ సి డాక్టర్ శ్రీనివాస్ నాయక్, ఆప్షన్ డి సిఎస్ లక్ష్మి. సరైన సమాధానం డాక్టర్ శ్రీనివాస్ నాయక్. రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధారావత్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ ది ఇయర్ 2023 విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5వ జాతీయ శిఖరాగ్ర సదస్సులో ఈ అవార్డు అందజేశారు. ఆరో ప్రశ్న. ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి అయోధ్య, ఆప్షన్ డి కొచ్చి. సరైన సమాధానం ఆప్షన్ ఏ సూరత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సూరత్ ఎయిర్పోర్ట్ కు అంతర్జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచ వైమానిక రంగంలో సూరత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఏడో ప్రశ్న. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 చొరవ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్ని డాలర్ల రుణాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ 150 మిలియన్లు, ఆప్షన్ బి 100 మిలియన్, ఆప్షన్ సి 120 మిలియన్, ఆప్షన్ డి 200 మిలియన్. సరైన సమాధానం ఆప్షన్ డి 200 మిలియన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 చొరవ కోసం $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. 2026 నాటికి అన్ని నగరాలను చెత్తరహితంగా మార్చడం దీని లక్ష్యం. ఎనిమిదో ప్రశ్న. భారతదేశ పర్యటనకు వచ్చిన ఒమాన్ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ వైజాగ్ మోరీ, ఆప్షన్ బి మొహమ్మద్ దాబీద్, ఆప్షన్ సి హైతమ్ బిన్ తారిక్, ఆప్షన్ డి
విదాబ్ రాబిన్. సరైన సమాధానం హైతమ్ బిన్ తారిక్. ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధాని మోదీ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. 9వ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? ఆప్షన్ ఏ సుందర్బన్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ బి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి ఇంద్రావతి టైగర్ రిజర్వ్, ఆప్షన్ డి సత్తూప్రా టైగర్ రిజర్వ్. సరైన సమాధానం ఆప్షన్ బి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో 2595.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి రిషికేష్, ఆప్షన్ డి అలహాబాద్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.